గాజాకు సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గాజా ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నెతన్యాహు సర్కార్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. హమాస్ దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను ఎలాగైనా విడిపించుకోవాలన్నదే నెతన్యాహు లక్ష్యంగా కనిపిస్తోంది. గాజా ప్రాంతం కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అయింది. దీనికి ప్రధాన కారణం గాజావాసుల ఆకలి కేకలే. గాజాలో ఆకలి రాజ్యం చాలా రోజులుగా నడుస్తుంది. అయితే తాజాగా ఇజ్రాయెల్ బందీల విషయమై తెరమీదకు వచ్చింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించిన సమాచారం మేరకు హమాస్ దగ్గర 50 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్నారు. వీరిలో కేవలం 20 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కనీసం ఈ 20 మందినైనా కాపాడుకోవాలన్నదే ఇజ్రాయెల్ తాపత్రయంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా మొత్తం గాజా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలా చేస్తేనే హమాస్ ఆధీనంలో ఉన్న బందీల విడుదల సవ్యంగా జరుగుతుందని నెతన్యాహు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన నేపథ్యాన్ని పరిశీలిస్తే ఇజ్రాయెల్ బందీల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఈ బందీలు రోజుల తరబడి తిండి లేక అలమటిస్తున్నారు. ఇజ్రాయెల్ బందీల దయనీయ పరిస్థితికి సంబంధించి ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో ప్రధానమైనది ఎవ్యతార్ డేవిడ్ అనే ఇజ్రాయెల్ బందీకి సంబంధించిన వీడియో. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. హమాస్ దగ్గర బందీలుగా ఉన్న తమ దేశ వాసులకు ఆహారం అందేలా చర్యలు తీసుకోవడంలో చొరవ చూపాలని రెడ్ క్రాస్ సంస్థకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కోరారు. అంతేకాదు, ఈ విషయంలో రెడ్ క్రాస్ తో పాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా మానవతా దృక్పథంతో స్పందించాల్సిన అవసరం ఉందంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. రెడ్ క్రాస్ తో పాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు చొరవ చూపడంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా బందీలందరూ చనిపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే బందీల విషయంలో ఇన్నాళ్లు కఠినంగా వ్యవహరించిన హమాస్ సంస్థ కూడా ఎవ్యతార్ డేవిడ్ దీన స్థితి చూసి మెత్తపడినట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ తమ షరతులకు అంగీకరిస్తే తమ దగ్గర బందీలుగా ఉన్న ఆ దేశ పౌరులను విడుదల చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని మెలికపెట్టింది. అయితే ఈ సమయాన్ని అందించడానికి కేవలం అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీకి మాత్రమే తాము అనుమతిస్తామని హమాస్ సంస్థ వెల్లడించింది. అయితే బందీల విడుదలకు హమాస్ పెట్టిన మెలిక ఇజ్రాయెల్ కు మింగుడు పడడం లేదు. బందీల విడుదల కోసం తాము హమాస్ ముందు ఇజ్రాయెల్ మోకరిల్లిందా అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. దీంతో హమాస్ షరతులు అంగీకరించకూడదని నెతన్యాహు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. హమాస్ సంస్థను, ఆ సంస్థ పెట్టిన షరతులను పక్కన పెట్టి యావత్ గాజా ప్రాంతంపై దండయాత్ర చేయాలన్నది నెతన్యాహు ప్లాన్ లాగా కనిపిస్తోంది. అంతేకాదు, బందీలుగా ఉన్న ప్రాంతాన్ని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలన్నది నెతన్యాహు ఆలోచన కనిపిస్తోంది. అలా చేస్తేనే హమాస్ దగ్గర బందీలుగా ఉన్న కొద్ది మంది ఇజ్రాయెల్ పౌరుల ప్రాణాలు కాపాడిన వారం అవుతామన్నది అంతిమంగా నెతన్యాహు ప్లాన్ అంటున్నారు అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు. ఇదిలా ఉంటే గాజాపై ఇజ్రాయెల్ దండయాత్ర చేస్తుందన్న వార్తలు రావడంతో పాలస్తీనా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గాజా ప్రాంతంలోకి ఇజ్రాయెల్ సేనలు ప్రవేశించకుండా అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని పాలస్తీనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది. ఇదిలా ఉంటే ఇటీవల బందీల విషయమై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఒత్తిడి పెరుగుతోంది. బందీలను విడుదల చేయడానికి నెతన్యాహు సర్కార్ కృషి చేయాలని ఇజ్రాయెల్ పౌరులు కోరారు. ఇటీవల ఇజ్రాయెల్లో అనేక మంది రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు చేశారు. ఇదే విషయమై టెల్ అవీవ్ వ్యాప్తంగా భారీ ప్రదర్శనలు జరిగాయి. ఇదిలా ఉంటే కేవలం నెతన్యాహు దుందుడుకుతనం కారణంగానే బందీల విడుదల ఆలస్యం అవుతుందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. హమాస్ ఉగ్రవాద సంస్థను అంతం చేసేంత వరకు నిద్రపోయేది లేదని గతంలో నెతన్యాహు చేసిన ప్రకటనలను ఈ సందర్భంగా ఆయన విమర్శకులు గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే గాజా వాసులకు ఆహార పదార్థాలు అందకుండా నెతన్యాహు కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఇటీవల వచ్చాయి. ఆహార పదార్థాల కోసం క్యూ లైన్లలో వేచి ఉన్న గాజా ప్రజలపై ఇటీవల ఇజ్రాయెల్ సేనలు కాల్పులు జరపడం, ఈ కాల్పుల్లో అనేక మంది చనిపోవడం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా నెతన్యాహు ఇమేజ్ ఘోరంగా డ్యామేజ్ అయింది. మొత్తానికి బందీల విషయంలో హమాస్తో తాడో పేడో తేల్చుకోవడానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సిద్ధమయ్యారు.